హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పతంజాస్ కిచెన్. ఈరోజు బీన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ఈ ఫ్రై మనకి రసం, సాంబారు, పప్పుల్లోకి చాలా బాగుంటుందండి. అంతేకాదండి, డైరెక్ట్గా అన్నంలో కలుపుకు తింటే కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే ఈ బీన్స్ ఫ్రై ప్రాసెస్ చూద్దామా? ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నె పెట్టుకుని దానిలో 3 గిన్నెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలో 1 స్పూన్ పచ్చెనపప్పు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోండి. తాలింపును 2 నిమిషాలు వేయించిన తర్వాత ఇప్పుడు దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి కలుపుతూ వేయించండి. ఇప్పుడు దీనిలో కొంచెం కరివేపాకు, 3 కట్ చేసిన పచ్చిమిర్చి వేసి ఆనియన్స్ మెత్తబడే వరకు కలుపుతూ వేయించండి. ఇలా ఆనియన్స్ కొంచెం మెత్తబడిన తర్వాత దానిలో 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించండి. ఇలా వేగిన తర్వాత దానిలో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బీన్స్ వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలపండి. బీన్స్ ఫ్రై కోసం నేను 1/2 కేజీ బీన్స్ తీసుకున్నానండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో మగ్గనివ్వండి. బీన్స్ మగ్గేలోపు మనం కొబ్బరి పొడిని తయారు చేసుకుందాం. ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలో 4 ఎండుమిర్చి, 3 వలిచిన వెల్లుల్లి రెబ్బలు, 1/2 కప్పు పచ్చి కొబ్బరి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టండి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దానిలో 1/2 స్పూన్ పసుపు, 1½ స్పూన్ సాల్ట్ వేసి అంతా బాగా కలిపి మరో 5 నిమిషాలు మగ్గనివ్వండి. బీన్స్ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో అడుగంటకుండా కలుపుతూ ఉండండి. బీన్స్ ఇలా పూర్తిగా మగ్గిన తర్వాత దానిలో 1 స్పూన్ కారం వేసుకుని మరోసారి అంతా కలిసేటట్టు కలిపి ఇప్పుడు దానిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పొడిని వేసి కొబ్బరి పొడిలోని ఫ్లేవర్ అంతా కూరకు పట్టేటట్టు బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గనివ్వండి. ఇలా బీన్స్ పూర్తిగా ఫ్రై అయిన తర్వాత దానిలో కొంచెం కొత్తిమీర చల్లి దించేయండి. అంతేనండి, సింపుల్గా టేస్టీగా బీన్స్ ఫ్రై రెడీ అయిందండి. బీన్స్ అంటే ఇష్టపడిన వారు కూడా ఇలా చేస్తే ఇష్టంగా తింటారు. ఇది చాలా హెల్తీ రెసిపీ అండి. ఇదే విధంగా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.